రాబోయే సారథ్య ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయబడింది. నేను ఆదిమూలపు సతీష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా ప్రీతమ నాయకుడు, వారి ఆశీర్వాదంతో జగనన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యంలో మరి కోడుమూరిని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఈరోజు మరి దేవుడు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కోడుమూరు నియోజక ప్రజలందరికీ కూడా జీవితాంతం కృతజ్ఞతలు రుణపడి ఉంటానని మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ రాబోయే 5 సంవత్సరాల్లో కోడుమూరిని హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. కోడుమూరులో మళ్ళీ మా యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ చూసి మరి వారి తెలుగుదేశం వారి నాయకత్వాన్ని బేరీజు వేసుకొని ఓట్లు వేయవలసిందిగా మేమందరం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. రాబోయే 5 సంవత్సరాల్లో అభివృద్ధి అజెండాగా సంక్షేమమే మా పరమావధిగా మేము ముందుకు వెళ్తాం. అన్నిటికంటే ముఖ్యంగా మరి తెలుగుదేశం వారి అజెండా మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు చెప్పుకుంటానికి ఒక్క పథకం కూడా లేదు. ఏమని చెప్పుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మా జగనన్న ఈ 57 నెలల్లో చేసినటువంటి పాలనలో ప్రతి ఇంట్లో మేలు జరిగింటేనే మాకు ఓటు వేయమని చెప్పిన దమ్మున్న నాయకుడు. మరి చంద్రబాబు నాయుడు ఏమి చెప్పడి ఓట్లు అడుగుతున్నారో మాకైతే తెలియదు. మరి బూటకపు హామీలు ఇస్తున్నారు. ఇంతవరకు ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. మళ్ళీ ఆ మేనిఫెస్టో పొత్తుల భాగంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నారు. అభ్యర్థి కూడా క్యాన్సిల్ అవుతారేమో తెలియదు. కానీ మరి ఏమి చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రజలందరికీ మేము చేసిన మేళ్ళు వాళ్ళ ప్రతి గుండెల్లో ఉండబట్టి వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు ఓట్లు వేయడానికి. మేము సిద్ధం, మేమంతా సిద్ధం. జగనన్ననే మా నమ్మకం, మా భవిష్యత్తు జగనన్ననే. నేను